నరేష్ సుంకర్ గారు, ఇటీవల మన అమిత్ షా గారు మావోయిస్టు రహిత భారతదేశంగా మార్చి 31 వరకు డెడ్ లైన్ విధించారు. మావోయిస్టు రహిత భారతదేశంగా దీన్ని మేము రూపొందిస్తాము, మావోయిస్టులు అన్న వాళ్ళే కనిపించరు, అన్నలు కనిపించరు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటిదాకెందుకు ఇంకా తొందరగానే చేయాలని కూడా వాళ్ళు అనుకున్నారు. ఈ హిడ్మా వంటి నేతల్ని చంపేసిన తరువాత మావోయిస్టులో చాలా అలజడి రేగింది. కొంతమంది పెద్దవాళ్ళు మేము లొంగిపోతామని చెప్పేసి జనవరి 1 వరకు కూడా వాళ్ళందరూ లొంగిపోవడానికి సిద్ధపడ్డారు. ఒక లేఖను కూడా విడుదల చేశారు. దీన్ని ఎలా చూడాలి? కొంతమంది ఏమంటున్నారంటే ప్రజలకు అన్యాయం చేస్తారా అన్న యాంగిల్లో తీసుకుంటున్నారు. ఇది సంఘర్షణ పడే సమయం కాదు, సో ఇది లొంగిపోదాము, కానీ మాలో ఆ పోరాట ప్రతం ఎప్పటికీ పోదు అని చెప్పేసి మావోయిస్టులు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఉద్యమాలు, విప్లవాలు ఎక్కడైతే గనక వెనకబాటు తనం ఉంటుందో, ఎక్కడైతే గనక అన్నగదొక్కబడిన వర్గం ఉంటుందో అక్కడి నుంచే ఉద్యమం అనేది మొదలవుతుంది. దానికి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. అది ఒక విప్లవానికి కూడా దారితీసి ఎన్నో మార్పులకు చేర్పులతో కూడి వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడానికి ఒక ప్రధానమైన భూమిక పోషిస్తుంది. అయితే ఈ మావోయిజం కానీ ఈ నక్సలిజం కానీ ఇవి మనం చూసుకున్నట్లయితే కనుక మావోయిజం మొదటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ భావాజాలం ఏ దేశం నుంచి వచ్చింది అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఈరోజు వీళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏవి తీసుకున్నా కూడా ఎప్పుడు మొదలైనవి ఇవన్నీ. సో మన చరిత్రలోకి వెళ్ళాలి. చరిత్రలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి దొరలు, గడీల పాలన అనేది ఉండేది. ప్రజలని హింసించి పీడించి తినేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కనీసమైన వస్తువులైన కూడు, గూడు, గుడ్డ ఈ మూడిటికి కూడా సగటు సామాన్యుడు దూరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క భూముల్ని బలవంతంగా లాక్కుని అడ్డొచ్చిన ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మగవాళ్ళని చంపేయడాలు చాలా దారుణాతిదారుణమైన. అంటే బ్రిటిష్ ఒక తెల్లోడు వచ్చి భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలో అన్ని విధాలా నాశనం చేశాడు అనేది ఎట్లా చెప్పుకుంటున్నామో, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనోడు మనల్ని కాల్చుకు తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అటువంటి క్రమంలో వీళ్ళ తరపున బలంగా గళం విప్పడానికి, అదేవిధంగా అధికారం పేరుతోటి సామాన్యుల మీద జుల్పించేటువంటి ఆ యొక్క క్రూరత్వాన్ని నిరోధించడానికి ఆయుధం అనేది అవసరం పడింది. సో ఆ అవసరం పడింది ఎక్కడి నుంచి అంటే కనుక అడవుల్లో ఉండి ఆ రోజు వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు, ప్రజల తరపున నిలబడేవాళ్ళు. సో ఆ కాల్పులో ఇరు పక్షాలకు సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు, అదేవిధంగా ఈ యొక్క మావోయిస్టులు కావచ్చు, నక్సలిస్టులు కావచ్చు, కొద్ది డిఫరెన్సెస్ సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ బట్ అల్టిమేట్గా థియరీ అయితే కనుక ఒకటే. సో ఆయుధం పట్టాలి, యుద్ధం చేయాలి, ఈ కాన్సెప్ట్ వచ్చింది. రాను ఏమైపోయింది అని అంటే కనుక దీని మీద ఎన్నో ఎన్కౌంటర్లు, స్పెషల్ ఆఫీసర్లని చేయడాలు, మందుబత్తలు పెట్టి పేల్చడాలు, వాళ్ళు రిటాలియేషన్ మోడ్లోకి రావడాలు, వీళ్ళు దానికి మళ్ళీ సమాధానం చెప్పడాలు, ఇవన్నీ కూడా మన చిన్నప్పటి నుంచి కూడా వింటానే వచ్చేటోళ్ళము. ఈ యొక్క ప్రధానంగా వీళ్ళు ఆయుధాల పట్టి యుద్ధం చేయడానికి అప్పుడున్న అనువైన పరిస్థితులు ఏంటి, ఇప్పుడు లేనటువంటి ఏంటి అని మనం మాట్లాడుకోవాలి అంటే కనుక అప్పుడు సరైన రోడ్డు వస్తువులు ఎక్కడా లేవండి. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదండి. మనకి ఇక్కడ ఏం జరిగిందో అక్కడ చెప్పడానికి. సో ఇటువంటి పరిస్థితులు ఏం జరిగింది అని అంటే కనుక కనెక్టివిటీ లేనటువంటి ఊరుల్లో వీళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకి చెప్పి సమావేశాలు ఏర్పరచుకుని ప్రజల్ని సానుభూతి దారుల కింద మార్చుకుని వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. రాను ఏం జరిగింది అని అంటే కనుక ఉండేది ఇప్పుడు అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పల్లె బాట వీడి పట్నం బాట పట్టడం జరిగింది. ప్రభుత్వాలు కూడా ప్రజలకు అనుకూలంగా వాళ్ళ యొక్క పాలసీస్ కానీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు కానీ మార్చుకోవడం జరిగింది. సో అందులో భాగంగా ఏం జరిగింది అని అంటే కనుక ప్రతి ఒక్కరికి ఈ రోజు ఏం జరుగుతుంది, ఏది జరగట్లేదు, ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటి వ్యవస్థ వచ్చింది. సో ఈ కాలంలో కూడా నేను ఆయుధం పట్టి యుద్ధం చేస్తాను అనంటే ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే కనుక బిఫోర్ 2014 బిఫోర్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు పరిస్థితి చూస్తే మీకు చాలా దారుణంగా ఉండేది. పోలీసులు సివిల్ సెటిల్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఒకసారి ఎత్తుకొచ్చారు అంటే కనుక అసలు ఎందుకు ఎత్తుకొచ్చారు, ఎవరిని ఎత్తుకొచ్చారు, ఏం చేశారు అనేది మీకు తెలిసేది కాదు. ఇవాళ రేపు ఏం జరుగుతుంది, ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ఇమ్మీడియట్లీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. వాళ్ళు భయపడుతున్నారు. అంటే జరగట్లేదు అని కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కానీ రేర్గా జరుగుతున్నాయి. సో అటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఇటువంటి యుగంలో కూడా మేము ఆయుధం పట్టి యుద్ధం చేస్తాము అని అంటే కనుక అది సరైన పద్ధతి కాదు. ఈ రోజు అనగామైపోయిన వ్యవస్థ ఎవరున్నారు, ఎక్కడున్నారు?
ఎవరు రైట్స్ని వదులుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి చట్టం అంటే ఏంటో తెలిసింది, న్యాయం అంటే ఏంటో తెలిసింది, పోలీస్ స్టేషన్ అంటే ఏంటో తెలిసింది, అందుబాటులోకి వచ్చింది, రవాణా వ్యవస్థ వచ్చింది, కమ్యూనికేషన్ వ్యవస్థ వచ్చింది, డిజిటల్ యుగం వచ్చింది. నరేష్ గారు, ఇక్కడ నేను మీకు అడ్డొస్తున్నాను. అడ్డు ఎందుకంటే అడవి ప్రాంతాల్లో చాలా మంది తెగలున్నాయి, చాలా మంది అడవి బిడ్డలు ఉన్నారు. అక్కడ సరైన రహదారులు లేవు, వాళ్ళకి సరైన వైద్యం అందక వాళ్ళ డోలీల్లో మనుషులు, గర్భిణీ స్త్రీలను పెట్టుకుని అలా మోసుకుంటూ వస్తున్న సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాము ఇప్పటికీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో గనుక అన్నలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లొంగిపోతే అడవిని రక్షించేది ఎవరు? అలాంటి అమాయకపు అడవి బిడ్డల్ని రక్షించేది ఎవరు? వాళ్ళకి చట్టం భద్రతని ఇవ్వగలదా? అడవులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే దానివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో మీకు బాగా తెలుసు. వర్షాలు వచ్చినాయి, అవన్నీ కొట్టేస్తారు, చెట్లన్నీ అడవులన్నీ కొట్టేస్తారు, రియల్ ఎస్టేట్కి ఇచ్చేస్తారు, అక్కడ కూడా బిల్డింగ్లు లేచిపోతాయి. మరి ఇదంతా ఒక పెద్ద మాఫియా కింద ఫామ్ అయిపోయే అవకాశం లేదా? ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? మరి అడవుల్లో ఉన్న అన్నలు చేస్తున్న పనేంటి? ఆ యొక్క వనరుల్ని కాపాడుతున్నారు కదా, ఆ దిశగా మనం ఎందుకు ఆలోచించకూడదు? అలాగే అడవి బిడ్డలు వాళ్ళ తేనె తెచ్చుకుంటారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు. వాళ్ళ గుడిసెలు చూస్తున్నట్లయితే కన్నీళ్ళు వస్తాయి. మొన్న హిడ్మా చనిపోయినప్పుడు ఆయన కోసం ఊరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ తండోపదండాలుగా వచ్చేసారు. కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి కన్నీళ్లు విడిచారు. ఒక సామాన్యుడు, ఏ చదువు లేని ఒక వ్యక్తి కోసం అంతమంది అంత కన్నీటితో అలా రోధిస్తుంటే, అరే అబ్బా ఈయన ఏం చేశారు అని చూస్తే వాళ్ళ కోసం నిలబడ్డాడు. మరి అటువంటి వారి గురించి, అలాంటి వాళ్ళు ఉన్నారనే కదా ఈ రాజకీయ నాయకులు అడవుల వైపు చూడట్లేదు. ఒకవేళ మావోయిస్టులు అందరూ సరెండర్ అయిపోతే అడవులన్నీ కనుమరుగైపోయే ప్రమాదం లేదా అంటే ఏమంటారు? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అవునన్నా కాదన్నా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. నిన్న కాక మొన్న హెచ్యు భూముల వివాదం మీకు తెలిసిందే. దాన్ని ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పని ప్రభుత్వం ఒక జీవో ఇస్తే అక్కడ ఉన్నటువంటి చెట్లు, దాంట్లో ఉన్నటువంటి జింకలు, పిట్టలు, వాటి యొక్క వన్యప్రాణులు ఇవన్నీ కూడా వాటి యొక్క జీవనోపాధి కోల్పోతాయి, వాటికి ఒక గూడు అనేది ఉండదు అని చెప్పని ఎంతోమంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి మనకు తెలిసిన విషయం. అదేవిధంగా ఈ యొక్క బడా కంపెనీసు, ఫ్యాక్టరీసు ఈ అడవులు, జలవనరులు, భూముల్ని ఆక్రమించుకొని వాళ్ళు ఇష్టారాజ్యం కింద మేము కొనసాగిస్తాము అని అంటే కనుక దానికి సంబంధించి కూడా కోర్ట్స్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసినటువంటి పరిస్థితులు, కోర్టులు కూడా దాని మీద ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేను అనేది అదే, ఇక్కడ ఒక మనిషి ప్రగతికి కావాల్సింది ఆయుధం కాదండి, ఆయుధం కాదు. ఆయుధం అది పాతకాలం నాటి ఒక సంస్కృతి. మృగం వేటాడేటప్పుడు ఒక వేటగాడు ఏ విధంగా అయితే ఆయుధాన్ని తీసుకుని వెళ్తాడో, ఆయుధం ఒక మృగాల్ని సంహరించడానికి ఉపయోగించడానికి సూచించే ఒక సూచిక. ఈరోజు పోలీస్ అధికారులకు కూడా వెపన్ ఇచ్చారు అని అంటే కనుక మిమ్మల్ని నన్ను కాల్చమని చెప్పు కాదు, సంఘ వ్యతిరేక శక్తుల్ని మృగాలుగా మారి వాళ్ళు మంచిగా మర్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడితే అప్పుడు చట్ట ప్రకారం కూడా ఏ విధంగా వాడాలి అని చెప్పి వాళ్ళకి ఆయుధం ఇచ్చారు తప్ప, నీ దగ్గర ఆయుధం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాడరా, బెట్టింగ్ యాప్లకి తాకట్టు పెట్టరాని కాదు నేను చెప్పేది. నరేష్ గారు, ఇప్పుడు మావోయిస్టులు ఆయుధం పట్టి అడవుల్ని, అడవి బిడ్డల్ని కాపాడడం అది తప్పంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ముమ్మాటికి కూడా ఆయుధం పట్టి యుద్ధం చేయడం అనేది 100% తప్పు. దానివల్ల ఎవరికి ఇబ్బంది అని అంటే కనుక ఆ ఆయుధం పట్టినటువంటి కుటుంబ సభ్యులకి ఇబ్బంది. ఇప్పుడు మీరు చెప్పారు, హిడ్మా చనిపోయినప్పుడు వాళ్ళ తల్లి అంటే సరైన వస్త్రధారణ కూడా లేకుండా, అంటే నేటి యుగంలో కూడా ప్రజలు ఈ విధంగా ఉన్నారా అని చెప్పని నాకు కూడా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఎవరి కారణం దానికి? సో నేనేమంటాను అంటే కనుక ఆ ఆయుధం విడిచి బయటికి వచ్చి ఆ నిరక్షరాస్యతోటి బయట సమాజంలో ఇటువంటి పెనుమార్పులు జరుగుతున్నా కూడా ఇంకా సరైన బట్ట వేసుకోవడానికి నోచుకోలేనటువంటి అటువంటి ప్రజల్ని మేల్కొల్పాల్సిన అవసరం అదే అన్నల మీద ఉంది. ఎప్పుడు ఉంది? ప్రజల్లోకి వచ్చి ప్రజా ఉద్యమాల వైపు వాళ్ళు రావాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ వాళ్ళ కుటుంబాలకు సంబంధించి, వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యాబుద్ధులు నేర్పాలి, వాళ్ళని ఉన్నతమైన దిశకు తీసుకుని వెళ్ళాలి. ఈరోజు రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్స్ ఉంది. ఈరోజు మీరు యూపీపీఎస్ సివిల్స్ ఎగ్జామ్స్ తీసుకోండి, దాంట్లో కూడా ఒక ఐఏఎస్ఎల్గా, ఐపీఎస్ఎల్గా, జేసీజీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో జడ్జిలుగా అంటే ఒక సమాజంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, ఆ విధంగా మీ పిల్లల్ని ప్రభావితం చేసే దిశగా అటువంటి ఉద్యోగాల్లో నియమించే విధంగా మీరు మార్చండి. మీరు అనుకుంటున్న మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు దాక్కుని ఎన్ని రోజులు చేస్తారండి? మీరు ఆయుధం పట్టుకుని ఎవరిని చేస్తున్నారు? ఈరోజు ఒక రాజకీయ నాయకుడు నడిబొడ్డులో, హైదరాబాద్ నడిబొడ్డులో కూర్చుని కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి దర్జాగా నలగని ఇస్త్రీ చొక్కా వేసుకుని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడో ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఆయుధం పట్టుకుని ఈయన ఏం చేస్తారండి? చేయగల సోర్స్ కానీ మార్గం కానీ మీకు ఉంటుందా? ఆయుధం అడవిలో ఎప్పుడు ఉండేది?
నేను చెప్పింది అదే, పాతకాలంలో రోడ్డు కనెక్టివిటీ లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గాలకు వాళ్ళకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోయేటోళ్ళు, బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు, వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చుకునేటోళ్ళు. ఇప్పుడు ఎవరు దొరుకుతున్నాడండి? అసలు నిజంగా అవినీతి చేసేటోళ్ళు వాళ్ళ చేతికి దొరుకుతారా మీరు చెప్పండి? గవర్నమెంట్ సెక్యూరిటీ పక్కన పెడితే వాడు బయటకు వెళ్తే వాడి కింద డబ్బా కొట్టేటోళ్ళు 10 కార్లు వేసుకుని వెళ్తున్నారు. వాడి ఇంట్లో తినడానికి బియ్యం ఉండవు, పొద్దున్నే అన్నా అన్నా అనుకుంటూ వచ్చేస్తాడు వీడి దగ్గరికి. అటువంటి దౌర్భాగ్యం పరిస్థితి ఉంది. అంటే అది వాళ్ళు నేర్చుకోవాలి. రోజులు మారిపోయినాయి. ఈరోజు నిజాయితీపరుడికి ఒక క్లియర్ ఇమేజ్ ఉన్న వాడికి, చదువుకున్న వాడిని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదండి. ఈరోజు మీరు గెలవాలి అంటే కనుక మీ మీద క్రిమినల్ కేసులు ఉండాలి, మీరు 2000 దగ్గర 5000 రూపాయలు ఖర్చు పెట్టగలిగే ఉండాలి, మీకు అప్పుడు అధికారం ఇస్తున్నారు. సో సమాజం ఏ విధంగా మారుతుందో మీరు మారాలి తప్ప నేనుండగా సమాజం మారాలంటే కాదండి. అది అడవిలో ఉండి కావాలంటే కనుక ఏడవుతుందండి, కానే కాదు. సో కోర్టులు ఉంది దానికి. ప్రజాస్వామ్యంలో కోర్టుల నుంచి మనము ఆర్డర్లు తెచ్చుకోవడము, ఆ విధంగా మీరు ప్రజలను మేల్కొల్పడము, ప్రజా ఉద్యమాలు. ఈరోజు ధర్నాలు చేస్తున్నాము, రాస్తారోకోలు చేస్తున్నాము, పోలీస్ స్టేషన్ ముట్టడిస్తున్నాము, ప్రజాస్వామ్యయుతంగా ఎటువంటి హింస లేకుండా. సో ఇదే మీకు ఆ వాయిస్ని అక్కడ వరకు చేర్తిస్తుంది. ఓటు అనే ఆయుధం ఉంది. ఓటర్లుగా మీ యొక్క ప్రజల్ని మీరు ఎన్రోల్ చేసుకోండి. మీరే మీ యొక్క ఊరికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడండి, యునానిమస్గా, ప్రజలంతా మీ వాళ్ళే. ఆబ్వియస్లీ ఒక అధికారం రాగానే ఏమవుతుంది? రాజకీయ నాయకులు మీ దగ్గరికి రావాల్సింది ఓటు బ్యాంక్ కావాలంటే మీ యొక్క డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టండి. అది చేస్తే నీకు ఓటు, లేదంటే చల్ కథం. ఎందుకు కావు పనులు? ఈరోజు ఒక రాజకీయ నాయకుడికి ఎందుకంత డిమాండ్? కొన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు, ఒక నియోజకవర్గం కూడా అదుపులో ఉంటుంది. వాడు చెప్పిన మాట వినకపోతే కనుక వాడు అక్కడ డిస్టర్బ్ చేస్తాడు ప్రభుత్వాన్ని. ఒక ఎమ్మెల్యే పక్కకి వెళ్ళాడు అంటే కనుక ప్రభుత్వం మైనార్టీలో పడితే ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుంది. అందుకే వాడు ఆ డిమాండ్ ఏం చేస్తున్నాడు? ప్రజల కోసం కాదు, వాడు సొంత కోసం ఆడుకుంటున్నాడు. సో ఇప్పుడు మావోయిస్టులు తీసుకున్న నిర్ణయం మంచిదంటారు. అంటే ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అందరూ ముక్త కంఠంతో ఒక లేఖను రిలీజ్ చేశారు. అది మంచి పరిణామం అంటారా? ఇకపై మరి అడవులను, అడవి బిడ్డలను ఎవరు రక్షిస్తారు? చాలా శుభ పరిణామం. ఆ అడవుల్ని, అడవిలో ఉన్న అడవి బిడ్డల్ని వాళ్ళే సంరక్షించుకోవాలి ప్రజాస్వామ్యబద్ధంగా. ఓకే, రాత్రి సినిమా హీరో ఏం రాడు, 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీయరు. ఇది సినిమా కాదు, ఇది నిజ జీవితము. వాళ్లే మారి వాళ్లే ప్రజల్లో మేల్కొల్పి వాళ్లే నాయకుల కింద ఎదగాలి, ప్రజాస్వామ్యయుతంగా యుద్ధాలు చేయాలి. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో సీతక్క గారు మనం చూశారు. ఆవిడ కూడా ఆయుధం పట్టి అడవిలోకి వెళ్ళింది. ఆవిడే ఈ రోజు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల మనల్ని పొంది ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. అటువంటి సీతక్క గారిని కూడా వాళ్ళు ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. సో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ తరపున వీళ్ళే వర్క్ చేసుకుని వాళ్ళ వాయిస్ వీళ్ళు వినిపించాలి, పార్లమెంట్లో, అసెంబ్లీలో వినిపించి వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయించుకుని వాళ్ళకి చట్టబద్ధంగానే సహాయం అందించాలి, కానీ ఇలా తుపాకీలు పట్టి కాదు అంటారు. అవునండి. ఈరోజు ఎంతోమంది ఆ తుపాకీ కూడా ఈ యొక్క సమాజంలో ఉండి అభివృద్ధి చెందినటువంటి నగరంలో ఉండి లైసెన్స్డ్ వెపన్స్ తీసుకుని క్యారీ చేసుకుని వెళ్తున్నారు. మాకు థ్రెట్ ఉందని చెప్పాను ఆర్మ్స్ యాక్ట్లో. మీరు ఇల్లీగల్ వెపన్స్ పట్టుకుని ఏం సాధిస్తారు? కరెక్టే. సో అవన్నీ చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవాలి, సమాజం ఏవైపు వెళ్తుందో చూసి రావాలి. అది శుభ పరిణామం. నేను కూడా కోరుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ప్రజా జీవితాల్లోకి రావాలి, ఉద్యమాలు విడిచిపెట్టాలి. ఏవైతే కనుక సాయుధ దళ ఉద్యమాలు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టాలి, ప్రజల్లో మమేకం అవ్వాలి. ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది కాబట్టి వారి కోసం, వారి కుటుంబాల కోసం కూడా ప్రాణాలతో నిలబడి ఉండాలి కాబట్టి. సో మంచి పరిణామం కింద దీన్ని చూద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.